ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లమ్ ఏ విధంగా ఉంటది అనంటే, ఎప్పుడైనా సరే సెక్స్ చేసినప్పుడు సెక్స్‌లో ఈ పీక్ అనేది టచ్ అయితే సెమెన్ అనేది ఔట్ అయిపోయిద్ది. సో, సెక్స్ చేస్తున్నప్పుడు అంటే సెక్స్ మీన్స్ ఇక్కడ పెన్నిస్ కంప్లీట్‌గా స్టిఫ్ అయ్యి వెజైనాలోకి ఎండ్‌లోకి పెన్నిస్ ఇన్సర్ట్ చేసి కంటిన్యూయస్‌గా ఇట్లా స్ట్రోక్ చేయటాన్ని సెక్స్ అంటారు. ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు ఈ సెక్స్‌లో ఈ పీక్ అనేది టచ్ అయితే సెమెన్ ఔట్ అయిపోయిద్ది. దాన్నే ఎజాక్యులేషన్ అంటారు. కొంతమందిలో ఈ పీక్ అనేది చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తది. అంటే జస్ట్ సెక్స్ స్టార్ట్ చేసిన ఒక 10 సెకండ్స్‌లో లేదా 20 సెకండ్స్‌లోనే ఈ పీక్ అనేది వచ్చేసి సెమెన్ ఔట్ అయిపోయిద్ది. దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ అంటారు. కానీ చాలా మందిలో సెక్స్ చేస్తున్నప్పుడు ఈ పీక్ అనేది ఇట్లా ఫాస్ట్‌గా రాకుండా స్లోగా వస్తదనమాట. ఈ పీక్ అనేది స్లోగా వస్తది. సో, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏమో జస్ట్ 10 సెకండ్స్‌లోనే ఈ పీక్ అనేది వచ్చేస్తది. నార్మల్ సెక్షువల్ సైకిల్ ఎట్లా ఉంటదనంటే, ఈ పీక్ అనేది మినిమమ్ ఒక 3-4 మినిట్స్ తర్వాత ఈ పీక్ అనేది టచ్ అయితే అప్పుడు సెమెన్ ఔట్ అయిద్ది. ఇది నార్మల్ రెస్పాన్స్. ఈ పీక్ అనేది ఫాస్ట్‌గా టచ్ అవ్వటం అనేది దీన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సో, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ అనేది మగవాళ్ళలో ఉండే ఒక కామన్ సెక్షువల్ ప్రాబ్లమ్. అయితే మగవాళ్ళలో సెక్స్ ఎక్కువ సేపు చేసినా, తక్కువ సేపు చేసినా ఈ సెమెన్ ఔట్ అయినప్పుడు వాళ్ళకి సెక్స్‌లో ఈ ఆర్గాజం అంటే ప్లెజర్ అనేది వచ్చేస్తదనమాట. సో, మగవాళ్ళకి 10 సెకన్లు చేసినా, 10 నిమిషాలు చేసినా సెక్స్‌లో మాక్సిమం హ్యాపీనెస్ అనేది ఆర్గాజం అనేది ఈ సెమెన్ ఔట్ అయినప్పుడు, ఈ పీక్ టచ్ అయినప్పుడు వచ్చేస్తది. అది నార్మల్‌గా మగవాళ్ళలో ఆ హ్యాపీనెస్ అనేది ఫిక్స్‌డ్ పాయింట్ అన్నమాట.